నమో వెంకటేశాయ. మనమందరం తరిగొండ వెంగమాంబ గారి అన్నదానంలో భోజనం అయితే అందరం చేస్తాం, కానీ ఆమె సమాధి ఇక్కడ ఒకటి ఉందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. వరాహస్వామి ఆలయం కనపడుతుంది కదా, దానికి స్ట్రైట్ ఎదురుగా మెట్లెక్కి కిందికి వస్తే ఇదిగో ఇలా ఈ వెంగమాంబ గారి జీవ సమాధి ఇక్కడ ఉంటుంది. తరిగొండ వెంగమాంబ గారు వెంకటేశ్వర స్వామి వారిని తన భర్తగా స్వీకరించి వెంకటేశ్వర స్వామి వారి చేత మెప్పు పొందిన ఆలయం, స్వామివారు కూడా తన భార్యగా స్వీకరించిన ఆలయం. ఈ తిరుమల క్షేత్రంలో కొన్ని లక్షల మందికి ఈ జీవ సమాధి కాక ముందు నుంచి కావలసిన భక్తులకు అవసరమైన ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చిన మహాతల్లి. ఇలాంటి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి జీవ సమాధిని టీటీడీ పాలక వర్గం కూడా వీలైనంత చిన్న చూపు చూస్తుందని అనుకోవాలి. ఖచ్చితంగా ఇది ప్రజలకి, భక్తులకి అందుబాటులోకి కావాలి. పరమ పవిత్రమైన పుణ్య ప్రదేశం. వెంకటేశ్వర స్వామి వారితో తను బ్రతికి ఉన్నంత కాలం స్వామివారితో మాట్లాడుతూ ఉన్న మహాభక్తురాలు. ఓకే, మహాభక్తురాలు తరిగొండ వెంగమాంబ. ఈమె తన జీవన కాలంలో తరిగొండ గ్రామం నుంచి తిరుమలకు వేంచేసి ఇక్కడ బ్రతికి ఉన్నంతకాలం సేవలు అందిస్తూ వెంకటేశ్వర స్వామి వారి ఆజ్ఞ మేరకు జీవ సమాధిగా మారి నేటికి మనము ఆలయంలో చిట్ట చివరగా ఇస్తున్న మంగళహారతి సజీవంగా తరిగొండ వెంగమాంబ గారు ఇస్తారు అనేది వెంకటాచల మహత్యంలోనూ తిరుమలకు సంబంధించిన గ్రంథాలలోనూ కేంద్రీకరించబడి ఉన్నది. భక్తులు మరొక్కసారి తిరుమలకు వచ్చినప్పుడు దర్శించి తరించగలరు.